మెసేజ్ నెంబర్ 1. ప్రియమైన శ్రోతలకు యేసు ప్రభువారి నామమున వందనములు. దయగల దేవుడు మీ ప్రతి అవసరమును తన కృపా మహదైశ్వర్యం నుండి తీర్చునుగాక. రానున్న దినాల్లో మనం వినబోతున్న ధ్యానాలు మన ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించినట్లు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంధించబడేట్లు దేవుని పిల్లలైన వారు దయచేసి ప్రార్థించండి. నేటి మన వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. ప్రేమగల ప్రభువు తన దయగల నోటిని తెరిచి కొండపై మాట్లాడిన మొదటి మాట ఇది. దయారసములకి ఆయన పెదాలు మానవ జాతికి అందచేసిన మొదటి ఆనంద సూత్రం ఇది. సుంకరి అయిన మత్తయి దైవాత్మ ద్వారా మన కొరకు ఈ మాటలను భద్రం చేశాడు. ఈ లోకంలో ఘనులుగా పిలువబడిన వారు కొండ మీద ప్రభు చేసిన ఈ ప్రసంగం అంటే మాకెంతో అభిమానం అన్నారు. మరికొందరు ఇది మా నిష్ఠాగరిష్టమైన జీవితానికి సవాలు అన్నారు. అయితే ఇది వారి జీవితాలకు జీవానిస్తుందని, మానవ జాతి ఆనందమయ జీవితం గడిపేందుకు ఇది ప్రాథమిక సత్యమని, దేవుని పిల్లల జీవిత నియమావళి అని వారు గ్రహించలేదు. ధన్యత, ధనిలు అనే పదాలు ఆనందము, ఆనందభరితులు అనే అర్థాన్నిస్తున్నాయి. భూమి మీద ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? నేను సంతోషభరితునిగా ఉండాలని ప్రతి మానవుడు అనుకుంటాడు. ఆనందంగా ఉండేందుకు అనేక మార్గాలను మానవుడు అన్వేషించాడు. తాను ఎన్నుకున్న పద్ధతులు ఒకరిని నాశనం చేసినా, చివరికి తన జీవితాన్ని నాశనం చేసినా ప్రస్తుతానికి ఆనందంగా ఉండాలి అనేది మానవ నైజం. మత్తు పదార్థాలు, జూదాలు ఆ కోవకే చెందుతాయి. వీటి వల్ల సోదరా, నీవు ఆనందాన్ని పొందగలుగుతున్నావా? జవాబు చెప్పేందుకు నీవు ఇష్టపడకపోయినా నీ అంతరంగం స్పష్టంగా నీతో లేదు అని జవాబిస్తుంది. నీవు ఆత్మవంచన చేసుకోవద్దు. నీ ఆరోగ్యం ఎంత పాడైందో, నీ పరువు ఎంత బజారు పాలైందో ఒక్కమారు ఆలోచించు. నీ పిల్లల దుస్థితికి కారణమెవరు? ఆలోచన చేయవలసిన సమయం ఇది. నీ పిల్లల కన్నీటికి, వారి ఆకలికి, వారి వస్త్రహీనతకు, సమాజంలో వారు హీనంగా ఉండడానికి నీవే కారణం కాదా? ఇదేనా నీవు కోరుకున్న ఆనందం? ఈ దుస్థితి నుండి వెలుపలికి రావాలని నాకు ఉందని నీవంటావు. అయితే ఈ వర్తమానం ఆఖరి వరకు జాగ్రత్తగా విను, నీకు తప్పక విడుదల కలుగుతుంది. ఈ లోకంలో ఆనందంగా ఉండాలంటే ధనవంతులే ఉండాలి, డబ్బు ఉండాలి, అప్పుడు ఆనందం మన సొంతం అవుతుందని కొందరు అనుకుంటారు. అత్యంత ధనవంతులకు ఎన్ని భయాలో, ఎంత అభద్రతాభావం ఉంటుందో, వారు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అయోమయంలో లోకానంతటినీ అనుమానిస్తూ చివరికి తమ నీడను చూసి జడుచుకుంటారని, కేవలం డబ్బు వారిని ఎందరికి శత్రువులుగా మార్చిందో, నిద్రలేని రాత్రులు, అన్నం రుచించిన దినాలు ఎన్నో ఎవరు చెప్పగలరు? కలవారి గిన్నె నిండి పొర్లుతుందని మనం అనుకుంటే అది ఆనందంతో కాదు, కన్నిటితోనే సుమా. పేరు ప్రఖ్యాతులు, ఘనత, గౌరవాలు, సర్వసమృద్ధి వలన ఆనందంగా ఉండవచ్చు. నాకు లోకజ్ఞానం ఉంటే ఆనందంగా ఉండగలను అని నీవు అనుకోవచ్చు. అవునా? ఈ లోకంలో ఆయన ప్రఖ్యాతి వహించిన రాజు. ఆయన కాలంలో ప్రపంచంలో స్వర్ణయుగం అని పిలువబడింది. ఆయన పేరు సొలొమోను. ఆయన్ని అడుగుదాం, వీటన్నిటిపై మీ అభిప్రాయం ఏమిటి? వ్యర్థము, సమస్తము వ్యర్థము అనేది ఆయన మనకిచ్చే జవాబు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమిపైన, ఆకాశం క్రింద సమస్తము వ్యర్థము అని సంతోషించాలని ఆయన చేసిన పరిశోధనలన్నింటి మూలంగా తేలిన ఫలితార్థమిదే. వ్యర్థము, సమస్తము వ్యర్థము అనే మాటలు. ఈ లోకంలో జీవించే మనకు ఈ లోకంలో ఉన్న దేనివలన ఆనందం కలకపోతే ఆనందం యొక్క రహస్యం ఏమిటి మరి అని మీరు నన్ను అడగొచ్చు. సృష్టికర్త, ప్రేమగల దేవుడు ఒక సామాన్యమైన కొండపై కూర్చుని తన శిష్యులతో ఆత్మవిషయమైన దీనత్వం ఆనందానికి మొదటి మెట్టు అన్నారు. వెంటనే మనలో ఆత్మలో దీనత్వం అంటే ఏమిటి అనే ప్రశ్న రాకమానదు. ఆదిమ హెబ్రీ భాషలో ఈ పదానికి ఆత్మలో దరిద్రతను గుర్తించిన వారు అనర్థం. మనల్ని గూర్చి మనకు చాలా మంచి అభిప్రాయం ఉండొచ్చుగాక.
మన ఆత్మ ఏ స్థితిలో ఉందో గుర్తించగలగటం ప్రాముఖ్యమైన సంగతి. ఇతరులు మన గురించి చెప్పిన మాటలు, మనపై మనకున్న అభిప్రాయాలు మనం ఏమిటో చెప్పలేరు. దేవుడు ఆత్మ గనుక ఆత్మ యొక్క సంగతి దైవాత్మకే తెలుసు. దేవుని కనుదృష్టికి మనలోని ఆత్మ ఏ రీతిగా కనిపిస్తుందో ఆ రీతిగానే మనమున్నామని గుర్తించగలిగితే మనం తొలిమెట్టును చేరుకున్నట్టే. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో స్పష్టంగా చెప్పారు. దేవుని దృష్టిలో మన స్థితి ఏమిటి? పాపులం, దేవుని మహిమను పొందలేని వారం. 53వ కీర్తన 2-3 వచనాలలో ఇలా ఉన్నాయి: వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ధనవంతుడని పేదవాడని, జ్ఞాని అజ్ఞాని అని, తెల్లనివాడని నల్లనివాడని భేదమే లేదు. అందరూ దారి తొలగి చెడిపోయిన వారుగాను దేవుని కంటికి కనిపిస్తున్నారు. ప్రియమైన శ్రోతలారా, మనకు మనం ఎలా కనిపిస్తున్నాం? దేవుని కంటికి మనం ఏ రీతిగా కనిపిస్తున్నామో అదే మన నిజమైన స్థితి. దానిని అంగీకరించటం దీనత్వం. నాలో మంచిదేదియూ నివసింపదని నేనెరుగుదును అని భక్తుడైన పౌలు అన్నాడు. నేను ఏ మంచి లేనివాడని గుర్తించటం ఆత్మలో దీనత్వం. నాకు నేనుగా ఏ మంచిని చేయలేను అని తన నిరాధార స్థితిని గుర్తించినప్పుడు ఎవరు ఈ స్థితిలో నుండి మనను వెలుపలికి తీసుకురాగలరో దైవాత్మ ద్వారా మనకు అర్థమవుతుంది. అప్పుడు పరలోకపు కృపాద్వారం మన కొరకు తెరుచుకుంటుంది. ఆ ఇంట అతడు చిన్నవాడు. ఇంటి విలువ, తండ్రి విలువ అర్థం కాలేదు. ఆనందం ఎక్కడ ఉంటుందని ఆకర్షించిన లోకం వెంట పరిగెత్తాడు. ఆస్తి దండిగా పట్టుకుని దీని ద్వారా సుఖాన్ని తనివితీరా అనుభవించాలని ఆ డబ్బును పదే పదే చూసుకుని ఉంటాడు. ఆ డబ్బుని పెంచే మార్గాలు కూడా అన్వేషించాడు. కాని ఏం జరిగింది? వ్యసనాలు తినేయగా మిగిలిన దానిని దుర్వ్యాపారం చిల్లిగవ్వ కూడా లేకుండా చేసేసింది. తాను పొందిన సుఖం తన హృదయంలో నిలవలేదు. మళ్లీ అనుభవించే తాహతూ లేదు. అంతలో కరువు రాని వచ్చింది. తైల సంస్కారం లేని తల, చినిగి జీరాడే వస్త్రాలు, కాళ్లకు చెప్పుల్లేవు, పందులు కాసే పని, కాలే కడుపును నింపుకునే దారిలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, తానే పరిస్థితిలో ఉన్నాడు. నాన్న, తన ఇల్లు గుర్తుకొచ్చాయి. నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేస్తూనే అన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో తన అయోగ్యతను గుర్తించాడు. తండ్రి యొక్క ఔన్నత్యం అర్థమైంది. తాను చేత పట్టుకున్న ధనం తండ్రిదేనని ఆ చిన్న కుమారునికి అర్థం కాలేదా? ఈ లోకం దేవుని సృష్టి. మన కనుదృష్టి ఆయనపై కాకుండా ఈ లోకం వైపు తిరిగి మనం దరిద్రులంగా మారాం. దీనిని గుర్తించగలిగితే ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? తిరిగి తండ్రి ఇంటికే. ఏడు ఆయన. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఆయన మన ప్రక్కనే నిలిచి ఉన్నారు. మనమున్న చోటనే. మన దిక్కుమాలిన స్థితిని, మన దరిద్రతను, పాపపు పతనాలను అంగీకరించి విడుదల కొరకు ఆయన సహాయాన్ని అడుగుదాం. ఆయన మన కోసం శిలువపై తన ప్రాణం అర్పించినవాడు. 3వ దినాన తిరిగి లేచి సజీవునిగా నీ ప్రక్కన నిలిచినవాడు ఆయనే. ఆయనను అంగీకరించు. 145వ కీర్తన 15వ వచనం ఈ రీతిగా చెబుతుంది: ఇట్టి స్థితి గలవారు ధనిలు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధనిలు. ఈ ధనితను సొంతం చేసుకో. నీ జీవితాన్ని బేషరతుగా ఆయనకు అప్పగించు. ఆలస్యం చేయవద్దు. అంతరంగాన్ని శుద్ధి చేసి ఆనందాన్నిచ్చే ప్రభు రక్తాన్ని ప్రేమతో అపేక్షించు. మెసేజ్ నంబర్ 2. ప్రేమగల దేవుని వాక్యం వినేందుకు ఆసక్తితో వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామున ఆదరణ కలుగునుగాక. ఆమేన్. నేటి మన ధ్యానాంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడి వారు ధనులు, వారు ఓదార్చబడుదురు. ఎవరు ఈ లోకంలో ఆనందంగా ఉంటారు?
దుఃఖపడేవారు. దుఃఖం ఆనందానికి మార్గమా? అవును. భూమిపై పరలోకపు నిత్య ఆనందం పొందాలంటే దుఃఖితులు కావాలని కొండమీద ప్రసంగంలో ప్రభు రెండవ మాటగా చెప్పారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధనిలు, మీరు నవ్వుదురు అని లూకాసు వార్త 6:21 వ్రాయబడింది. సంతోషకరమైన నవ్వుకు ఏడ్పే సూత్రం. ఆహా, దేవుని మార్గాలు ఎంత రమ్యాలు, ఆయన బుద్ధిబాహుళ్యం ఎంత గొప్పది. ఈ లోకం ఆహ్లాదం కొరకు పరుగు పెడుతుంటే ఆనందం యొక్క మూలం కన్నీటిలో దాగి ఉందనే రహస్యం ప్రభు చెప్పారు. కన్నీటికి అంత విలువ ఉందా అని మీరు ప్రశ్నించవచ్చు. కాని మానవులు కార్చే కన్నీరంతా ఆనందంగా మారుతుందని నేను అర్థం కాదు. ప్రసంగి గ్రంథం 6:2 చెప్పినట్టు మానవుడు ఎందుకు ఏడుస్తాడు అంటే దానికి చాలా కారణాలున్నాయి. అన్నీ ఉన్నా తాను అనుభవించలేకపోవడం, తన కనుల ముందే ఎదుటివాడు అనుభవించటం ఒకని దుఃఖానికి కారణం కావచ్చు. ఇతరులు సంతోషంగా ఉండడం ఓర్వలేని వాడు ఏడుస్తాడు. ఇతరుల వైభవం, ఇతరుల పిల్లల పురోభివృద్ధి కొందరికి దుఃఖ కారణాలు. ఈ దుఃఖం గురించి ప్రభు మాట్లాడడం లేదు. ఆత్మలో తానేమిటో గుర్తించినవాడు, అంటే ఎవరి కనులు దైవాత్మ తెరుస్తాడో వారు తమ దుస్థితిని గుర్తిస్తారు. ఆ రీతిగా గుర్తించిన వారెవరైనా ఏడవకుండా ఉండలేరు. థామస్ ఏ కెంపిస్ తన భ్రష్టత్వంను చక్కగా తెలుసుకుని తన ఆత్మను ఆవరించిన అనేక పాపాలను, అపాయాలను గమనించిన వాడెవడో వాడు ఎన్నడూ నవ్వలేడన్నాడు. కనులు తెరవబడి అంతరంగ పరిస్థితిని ఎవరు స్పష్టంగా చూస్తారో వారికి పాపం తనలో జరిగించిన మరణ కార్యం అర్థమవుతుంది. ఆ పాపం వల్ల వచ్చే నాశన స్థితి, దాని తీవ్రత అర్థమవుతుంది. దైవ విరోధులుగా ఎలా జీవించామో, దైవ విరోధ కార్యాలపై దేవుని క్రోధం ఏ రీతిగా ఉంటుందో అవుతుంది. యెహోవా దూత గిల్గాలు నుండి బొకీమునకు వచ్చి మీరు దేవునికి అవిధేయులైనారని, శాపమునకు మీరు పాత్రులైనారని ప్రకటించగానే ఇశ్రాయేలీయులందరూ ఎలుగెత్తి ఏడ్చారని న్యాయాధిపతుల గ్రంథం 2:1 నుండి 5 వరకు వ్రాయబడింది. ఏ స్థలంలో వారు ఏడ్చారో ఆ స్థలానికి బొకీము అంటే ఏడ్పు అనే పేరు స్థిరపడింది. పాపం చేసిన మనమందరం దేవునికి విరోధులం. మరి మన పైకి రావలసిన ఆయన ఉగ్రత తప్పక రావాలి గదా. అలాంటి ఉగ్రత, అలాంటి ప్రళయాన్ని చూసి నవ్వగలవాడెవడు? తుఫాను విరుచుకుపడుతున్నప్పుడు చిరునవ్వును చిందించగలిగిన వాడెవడు? ఏడ్పు ఆరంభం కాదా? మనం పొందవలసిన శిక్ష వేరొకడు పొంది మనలను ఉగ్రత నుండి తప్పించి మనకు క్షమాపణ అనుగ్రహించినప్పుడు ఆ క్షమాపణ విలువ, ఆ ప్రేమ యొక్క ఔన్నత్యం అర్థమైనప్పుడు ఎవరు పట్టి పట్టనట్టుగా ఉండగలరు? అమ్మ తాను ఆకలి కడుపుతూ ఉండి మనకు అన్నం పెట్టిన సందర్భం గుర్తు వస్తేనే ఏడవకుండా ఉండలేం గదా. ఆత్మలో దీనుడైనవాడు దైవాత్మ తన పాపాలను ఒప్పించి దేవుని సంగతులను జ్ఞాపకం చేసినప్పుడు ఒకని హృదయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆరంభమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 12:10 చెప్పబడినట్లు ఏకపుత్ర శోకం, లేక కలిగిన ఒకే కుమారుడు చనిపోతే కలిగే శోకం వర్ణించడం అసాధ్యం. ఆ రీతి అయిన శోకం పశ్చాత్తాప హృదయంలో నుండి పుడుతుంది. అయితే పశ్చాత్తాపానికి కొన్ని శత్రువులున్నాయి. మొదటిది నిర్లక్ష్యం. ఇప్పుడెందుకు, వృద్ధాప్యంలో చూసుకోవచ్చు, ఇప్పుడు అంత అవసరమా అని శిలువ కార్యాన్ని, దైవ క్షమాపణను నిర్లక్ష్యం చేస్తాం. ఇది ఎంతో ప్రమాదం. యాకోబు భక్తుడు రేపేమి సంభవించినో నీవెరుగు అన్నాడు. రేపు అనే నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు. రెండవదిగా చులకన చేసే స్వభావం. పరలోకమా, ఎవరు చూడొచ్చారు అని, నరకమా, దేవుని తీర్పా అనే మాటలు విన్నప్పుడు పెదవి విరిచి చులకన చేస్తే దానివల్ల దేవుని నిత్యమైన ప్రణాళికను నువ్వు తోసివేస్తున్నావని అర్థం. ఇది పశ్చాత్తాపానికి రెండవ శత్రువు. మూడవ శత్రువు కఠిన హృదయం. కనుల ముందు జీవిత సత్యం ప్రదర్శించబడిన దైవ ప్రేమ క్రీస్తు యేసు శిలువలో ప్రత్యక్షం అయినప్పటికీ తనకు తెలిసినదే, తాను అనుకున్నదే సత్యమని సత్యాన్ని త్రోసివేసే స్వభావమది. తీవ్రమైన వేడిమి గల కొలిమిలో ఇనుమైనా కరుగుతుంది గాని రాయి కరగదు. కీర్తన గ్రంథం 76:5 కఠిన హృదయులు దోచుకొనబడుదురు అన్నాడు. 4వ శత్రువు ఎవరంటే వ్యర్థమైన ఆదరణ. ఈ లోకంలో ఏదో ఉంది, కొద్ది కాలం తరువాత ఈ లోకంలోని సుఖాన్ని పొందుతానని తమ ఊహల్లో విహరిస్తూ తమను తాము మోసపూరితంగా ఆదరించుకోవడం పశ్చాత్తాపానికి 4వ శత్రు. యోహాను సువార్త 16:8 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు తమ ఆత్మలోని నిశ్చితిని గుర్తించి
ఎవరు దీనులవుతారో వారి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తున్నప్పుడు ఆయనకు అప్పగించుకుని పూర్తిగా లోబడితే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆరంభమవుతుంది. 80వ కీర్తన 5వ వచనం చెప్పినట్లు కన్నీరే అన్నము పానము అవుతాయి. అప్పుడు మానవ హృదయంలో దేవుని ఆత్మ యొక్క కృపా ప్రవేశం హృదయాన్ని ఆదరణతో నింపి మనస్సాక్షిని కడిగి శుద్ధి చేసి చిత్తాన్ని నూతనపరిచి ఈ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకుంటాడు. పరిశుద్ధాత్మని ఆదరణ, క్షమించబడ్డామనే నిశ్చయత, మన కోసం ఆయన రెండవసారి వస్తున్నాడనే నిరీక్షణతో కూడిన ఆనందం కేవలం మనం చేసిన కార్యాల ద్వారా కాక ఆయన ఉచిత కృప ద్వారానే రక్షించబడ్డామని నిరంతరం ఉండేందుకు మనకు పరలోకం ఉనికిపట్టు అనే ఆదరణ చేత మనల్ని ఆదరిస్తాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేటుకును, బూడిదకు ప్రతిగా పూదనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియో యెహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టుబడును. ఆహా, ప్రేమగల దేవుడెంత మధురమైనవాడు! కన్నీటిని ఆనందంగా మార్చి చెప్పన శక్యమైన ఆనందమునకు ఆయన మనలను వారసులుగా చేసి తన కృపను వెల్లడిపరుచుకున్నాడు. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. మెసేజ్ నెంబర్ 3. దయగల దేవుని ప్రేమ మరోసారి మనందరినీ తిరిగి కలుసుకోవడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన ఈ తరుణం కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మా శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, వేలాది మంది భక్తులు ఎంత ధ్యానించినా తరగని జీవధారలు స్రవించే పరలోకపు మన్నాను ప్రోగు చేసుకుందాం. నేటి మన వాక్య భాగం, సాత్వికులు ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఈ ధన్యతలు సొలొమోను సింహాసనానికుండే మెట్లు వంటివి. మన ప్రియ రాజును ముఖాముఖిగా దర్శించేందుకు మనం ఎక్కివెడుతున్నాం. ఆత్మలో తన స్థితిని గుర్తించి దైవాత్మ చేత ఒప్పింపబడి దుఃఖితులుగా మారిన వారందరూ 3వ మెట్టును చేరుకున్నారు. అదే సాత్వికత. నేటి మన సమాజంలో సాత్వికం అనే మాట చేతగానితనంగా భావించబడుతోంది. కాలగమనంలో కొన్ని పదాలు వాస్తవమైన అర్థం మరుగైపోయి వ్యతిరేకమైన భావం దాని అర్థంగా స్థిరపడిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు, అగ్నిమాపక కేంద్రం అనే మాట మంటలను ఆర్పే కేంద్రం అనే అర్థం ప్రాచుర్యంలో ఉంది. అయితే మాపకం అంటే కొలవడం లేదా పెంచడం అనే అర్థం సరైంది కాదు. మాపకం అంటే ఆర్పడం కాదు గదా. ఈ రీతిగా అనేక మాటలకు అర్థాలు మారిపోయాయి. సాత్వికం అనే మాట గల మూల అర్థం చాలా శ్రేష్టమైంది. మానవుల్లో ఎన్నో భావోద్రేకాలున్నాయి. అయితే ప్రభువుని అంగీకరించకపోవడం, మనమందరం వాటి అదుపులో ఉండి ఉద్రేకానికి బానిసత్వం చేశాం. ఎప్పుడైతే దేవుని పిల్లలంగా మారేమో అప్పుడు అవి మన ఆధీనంలోనికి వస్తాయి. ఇట్టి నిగ్రహ శక్తిని సాత్వికము అంటారు. సాత్వికం అంటే కొందరి ఉద్దేశంలో నెమ్మదిగా ఉండడం, కోపపడకపోవడం. ఈ అభిప్రాయం తప్పు. అడవిలో వేటగాని విల్లునకు నారి సంధించబడి ఉంటుంది. అడవి నుండి ఇంటికి వచ్చాక ఆ నారిని అతడు వదులు చేస్తాడు. అదే రీతిగా సరైన సమయంలో కోప్పడ్డం, అవసరం లేని సమయంలో కోప్పడకుండా ఉండగలగడం అనే సమతౌల్యమైన స్థితి సాత్వికత. ఈ 3వ మెట్టు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ యొక్క గుణం. సాత్వికం యొక్క దైవ లక్షణం దైవ స్వభావంలో పారివారగునట్లు అని 2వ పేతురు పత్రిక 2వ మొదటి అధ్యాయం 4వ వచనంలో నెరవేరుతుంది. ఒక వ్యక్తిలో ఎన్నో మంచి లక్షణాలు ఉండొచ్చు, కానీ స్వాధీనంలో లేక కట్టలు తెంచుకుని ప్రవహించే ఏదో ఒక ఉద్రేకం వాటన్నిటినీ మనిలపరుస్తుంది. నిజ క్రైస్తవుడు తన ఆధీనంలో తానుంటాడు. ఏ ఇతరమైన తీవ్ర ఉద్రేకాలకు అతడు బానిసగాడు. పట్టణం పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు ధనుడు అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ గుణలక్షణం అతన్ని సంతోషభరితునిగా చేస్తుంది. ప్రియమైన శ్రోతలారా, ఈ అనుభవం మనకుందా అని ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఏదైనా ఒక దాని వద్ద తీవ్ర ప్రకోపానికి లోనైన వారమనే వేదన ఉంటే దైవాత్మ సాయాన్ని అర్థిద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు అని వ్రాయబడిన ప్రకారం
పరిశుద్ధాత్మునికి సంపూర్ణంగా లోబడదాం. అప్పుడు ఈ గుణలక్షణం మనలో కార్యసాధకం అవుతుంది. సాత్వికునికి వ్యతిరేకమైన గుణాలు కొన్ని మనలో ఉన్నాయి. అయితే సాత్వికం అనేది తడిసిన తుపాకీ మందు లాంటిది. త్వరగా మండదు. అనవసరమైన వాటిపై అది ఆతృత పడదు. వ్యతిరేకమైన లక్షణాల కొన్నింటిని పరిశీలిస్తే మనం కొంత విషదంగా అర్థం చేసుకోవచ్చు. మొదటిదిగా తీవ్రమైన కోపం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్రపడి కోప్పడవద్దు, బుద్ధిహీనులు అంతరేంద్రియములందు కోపము సుఖనివాసము చేయును. దేవుని పిల్లలారా, కోపం నీతిమంతుని హృదయంలో ఉన్న బుద్ధిహీనుల హృదయం దాని సుఖనివాసం. నీతిమంతుని హృదయంలో అది సుఖంగా ఉండనేరదు. అగ్ని అనేది మంచి సేవకుడు గాని చెడ్డ యజమాని. కోపం కూడా అంతే. నీతిమంతుల్లో కోపం ఎప్పుడు వెలుపలికొస్తుంది? దైవాశక్తి దానికి జత కలిస్తే పరలోకపు పని భూమిపై జరుగుతుంది. దైవాశక్తి లేని కోపం నరకం యొక్క కార్యం నీలో నాలో జరిగిస్తుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలను చదువుదాం. వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధము చేత నిండి ఉన్నాను. దేవుని పిల్లల్లోని తిరుగుబాటును చూచి దేవుని కోపంతో ఇర్మియా నింపబడి ఉన్నాడని లేఖనం చెబుతోంది. మన కోపం పరిశుద్ధమైందేనా? లోపల ఒక ఉద్దేశం పెట్టుకుని పైకి దైవాశక్తిగా కోపాన్ని ప్రదర్శిస్తున్నామా? ఆలోచించేయండి. అదే అయితే మన కోపం పాపయుక్తమైందే గాని పరిశుద్ధమైంది కాదు. మన ప్రియరక్షకుడు దేవాలయంలో ప్రవేశించగానే గువ్వలమ్ము వారిని, రూకులు మార్చువారిని చూడగానే త్రాళ్లను కొరడాలుగా చేసుకుని వారిని వెలుపలికి తరిమేశాడు. ఆయన సాత్వికుడు కదా. ఆయన కోప్పడినప్పుడు శిష్యులు నా తండ్రింటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. కోపము దైవాశక్తితో జంటగా వస్తే అది పరిశుద్ధమైంది. రెండవదిగా ద్వేషం. సాత్వికం గాయం చేసిన వారిపై ప్రతీకారం చూపదు. ద్వేషం అనేది హత్యగా లేఖనం చెబుతుంది. నీ సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడింది. ఇది సాతాను లక్షణం. వాడు ఆది నుండి నరహంతకుడు. దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్న అనుభవం సాత్వికం. ఈ లక్షణం కలిగి అపవాదిని ఎదిరిస్తే వాడు మన యుద్ధ నుండి పారిపోతాడని యాకోబు భక్తుడు వ్రాశాడు. మూడవదిగా చెడు సంభాషణ. నాలుక అగ్నియే. నాలుక మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుచేయును అని యాకోబు 3వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది. మన సంభాషణ మనను ఆత్మీయంగా ఖాళీ చేస్తుంది, మలినపరుస్తుంది. గుర్రానికి కళ్ళెం ఎలాంటిదో సాత్వికం అలాంటిది. మాట్లాడుటకు నిదానిస్తుంది. అయితే ఎవరిని గద్దించకూడదని దాని అర్థం కాదు. అవసరమైనప్పుడు తప్పక గద్దించే మంచి లక్షణం అది. పౌలు గలతీయులను అవివేకులారా అని 3వ అధ్యాయంలో మొదటి వచనంలో సంబోధించాడు. ప్రధాన దూత మిఖాయేలు అపవాదిని గద్దించాడని యూదాపత్రిక 9వ వచనంలో చెప్పబడింది. గద్దించడం తప్పు కాదు గాని అది మానవాశక్తో దైవాశక్తో పరిశీలించుకోవాలి. దేవుని విషయంలో అనగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా లోపడ్డం, దేవుని వాక్యాన్ని అంగీకరించడం సాత్వికం యొక్క మొదటి పని. ఆపై తోటి మానవులతో వ్యవహరించడం దాని రెండవ పని. ఇట్టి గుణలక్షణాలు గలవారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పబడింది. ఈ దైవిక లక్షణం అనేకులను దేవుని యొద్దకు ఆకర్షిస్తుంది. అనేకులు దేవుని పిల్లలవుతారు. అంతేకాదు, 1000 ఏళ్ల కాల పరిపాలనలో ఈ భూమి ఆయన పిల్లలదే గదా. నేడు పరదేశులుగా యాత్రికులుగా ఉన్న మనం రేపు పాలకులుగా ఉంటామనేది దేవుని వాగ్దానం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలి సుఖించెదరు అని కీర్తన గ్రంథం 37వ కీర్తన 11వ వచనంలో వ్రాయబడింది. దీనులు అనే మాట ఆంగ్లంలో మీక్ అని వాడబడింది. అంటే సాత్వికులు. దేవుని కృప నుండి కలిగిందే. అందుచేత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుని ముగించుకుందాం. మన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. మెసేజ్ 4. ప్రేమగల ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కొండ మీద ప్రభు చేసిన ప్రసంగం ఎంత అద్భుతమైనదో
అంత లోతైంది కూడా. ఆయన ఆత్మ సహాయం లేకుండా అది మనకు బోధపడదు. మనం అంతరంగంలో ఆత్మ సహాయానికై ఆయన్ని వేడుకుందాం. నేటి మన ధ్యానాంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పిక ఉండాలని దేవుని స్వరం పలకటంలోని అర్థమేమిటి? మానవులకు మరో ఆకలి దప్పిక ఉన్నాయని, అవి ధన్యకరమైనవి కావని అర్థాన్ని ధ్వనింపచేస్తుంది. లోకాన్ని అనుభవించాలనే చిన్న కుమారుని వాంఛ ఈ తరగతికి చెందినదే. చివరికి దాని అంతిమ రూపం తృప్తిపరచబడని పందుల పొట్టు. అక్కడ అతని జీవితంలో మార్పు సంభవించింది. తండ్రి ఇల్లు, ఆయన ప్రేమ జ్ఞాపకానికి వచ్చాయి. లోకం నుండి విడివడి తన తండ్రి ఇంటికి ప్రయాణమయ్యాడు. ఇప్పుడు అతనికున్న ఆకలి దప్పిక ఇంతకు ముందున్నవి కావు. ఇవి పూర్తిగా భిన్నమైనవి. ధనం, పదవి, పేరు ప్రఖ్యాతులు, లోక సౌఖ్యాలు, వీటన్నిటి కొరకైన ఆకలి దప్పిక చేత ఒకవేళ పరిగెడుతుండే ఎండమావుల వెంట ఆశతో పరిగెత్తే జింకలను జ్ఞాపకం చేసుకోండి. వాటి దాహం తీర్చబడుతుందా? ఒక పెద్ద ఇంజనీర్ శ్రద్ధగా దేవుని వాక్యం వింటుంటే అతని తోటివాడు, ఏమిటి సార్, అందులో ఏముంది అని అడిగాడట. అప్పుడతడు, ఈ లోకమంతా ఇనుము, ప్లాస్టిక్ అలంకరణలే గదా, సజీవమైన ఆత్మ యొక్క ఆకలిని అవేం తీరుస్తాయి అని జవాబిచ్చాడు. ఎవరైతే దీనులై పశ్చాత్తాపంతో దుఃఖితులై దైవ లక్షణమైన సాత్వికతను స్వతంత్రించుకుంటారో అట్టివారిలో ఈ లక్షణం కనపడుతుంది. ఇది 4వ మెట్టుగా చెప్పుకోవచ్చు. దప్పిగున్న వారలారా, నీళ్లెద్దుకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియూ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట ఇది. మీ ఇంటికి ఎవరినైనా మీరు విందుకు ఆహ్వానిస్తే వారు భోజన పంక్తిని కూర్చుండి మీ ఆతిథ్యానికి డబ్బు చెల్లించబోతే మీరెంత బాధపడతారు? వారి నుండి మీరు కోరేది ధనం కాదు, మీరు సిద్ధపరిచిన ఆహారం, మీకు తృప్తి కలిగే విధంగా తినగల ఆకలి, అంతే. అదే రీతిగా దేవుడు మనలో కోరేది ఆకలినే సుమా. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యం కోసం, నీతి కోసం ఆకలి ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఎవరు ఆయన కొరకు ఆకలి కలిగి ఉంటారో, తృష్ణ కలిగి ఉంటారో వారికి ఆయన సమీపంగా ఉంటాడు. దావీదు 42వ కీర్తనలో, నా ప్రాణము ఆయన కొరకు తృష్ణగొనుచున్నది, దుప్పి నీటి వాక్కొరకు ఏ రీతిగా దప్పి కలిగి ఉంటుందో అంతటి దప్పిక తనకున్నదని దప్పిక యొక్క తీవ్రతను తెలియచేశాడు. నూతనంగా జన్మించిన శిశువు పాల కోసం ఏ రీతిగా ఏడుస్తుందో అదే రీతిగా తిరిగి జన్మించిన మనకు ఆత్మీయ ఆహారం కోసం, ఆత్మీయ సహవాసం కోసం ఆకలి ఉంటుంది. అందుకొరకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనంలో, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోని ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అన్నాడు. దైవ సహవాసం కోసం పరితపించే మానవ ఆత్మ యొక్క ఆకలి ఇది. అయితే కాలం జరిగే కొద్దీ ఈ ఆకలి పెరగవలసి ఉండగా తరిగిపోవడం దుఃఖకరం. కీర్తన గ్రంథం 81వ కీర్తన 10వ వచనంలో, నీ నోరు బావుగా తెరుము, నేను దాని నింపెదను అని దేవుడు వారితో మాట్లాడితే 11వ వచనంలో ఆయనే బాధతో, ఈ ప్రజలు నా మాట ఆలకించకపోయిరి, ఇశ్రాయేలులు నా మాట వినకపోయిరి అన్నాడు. ఆత్మీయమైన ఆకలి దప్పులు తరిగిపోయి ప్రాపంచికమైన ఆకలి దప్పులు అధికమయ్యాయి. తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకుంది అని ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 18, 19 వచనాల్లో పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు. శారీరక వాంఛలనే ఆకలి దప్పిక పెరిగి అమ్నోను వలె చిక్కిపోతున్న స్థితిలో మనం ఉండడం ఎంత వేదనకరమైన సంగతి. నేడైనా పడిన స్థితి నుండి లేచి ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. ప్రారంభంలో ఉన్న దైవికమైన ఆకలి దప్పిక, దేవుని కొరకైన ఆసక్తి నేడేమైనాయి. అయ్యో, దిక్కుమాలిన స్థితి నుండి లేపుమని ప్రభుని వేడుకుందాం. ప్రియ సోదరా, పౌలు మన సోదరుడే. ఆయనలో అంతకంతకు పెరిగిన ఆసక్తి, ఆకలి, దప్పిక, వాటి కోసం ఆయన ఈ లోకాన్ని త్యజించిన తీరు ఎంత మధురమైంది. తన సేవా ముగింపులో ఆఖరి ఉత్తరాల్లో ఒకటైన ఫిలిప్పీ పత్రికను వ్రాస్తూ ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అని 3వ అధ్యాయం 8వ వచనంలో రాశాడు.
పౌలు, నీకు క్రీస్తు ఎవరో తెలీదా? నీవు ఆయన్ను దమస్కు మార్గంలో కలుసుకున్నావు కదా, ఆయనే దేవాలయంలో నీతో మాట్లాడాడు కదా, ఎఫెసులో నీ ప్రక్క నిలిచి నేను బలపరిచినవాడు ఆయనే కదా, అరేబియాలో 3 సంవత్సరాలు ఆయనతో ఏకాంతంగా గడిపావు కదా. కొరింథునకు ఉత్తరం రాస్తూ 14 సంవత్సరాల నాటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ, పరదేశునకు కొనుపోబడి ఉచ్చరింప శక్యముగానే సంగతులను సైతం చూశావే, ఎందుకిలా రాశావు అని అడిగితే ఏమిటి దానికి జవాబు? ఆయన కొరకేనా ఆకలి దప్పిక అంతకంతకు అధికమైందని, ఇంకా ఆయన్ని గురించి తెలుసుకోవాలనే తపన పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ ఆశీర్వాదకరమైన స్థితి మనకు కలగాలి. ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయనకు మరింత సమీపస్థులం అయ్యేందుకు, ఆయన పునరుద్ధాన బలం మరింతగా పొందేందుకు ఆయన పాదాలను ఆశ్రయిద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నవి అన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పిక అనేవి ఆనందకరమైన అనుభవాలు. అవి మనల్ని సంతోషభరితుల్నిగా చేస్తాయి. మనం మరి దేని చేతను కాదు గాని దేవుని చేతనే తృప్తిపరచబడతాం. మన ఆత్మను ఆనంద స్థితిలో ఉంచగలిగేది దేవుడిచ్చే తృప్తి మాత్రమే. ఆయన ఇచ్చే సమృద్ధి అయిన జీవమే. అందుచేతనే గొర్రెలకు జీవమిచ్చుటకును అవి సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చున్నాను అని ఆయన చెప్పారు. అరకొరగా ఉన్న మన నీతి భక్తితో సంతృప్తి పడిపోక దేవుని సంపూర్ణమైన నీతి కొరకు అపేక్షిద్దాం. ఆయనే మనను తృప్తిపరుస్తాడు. మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఆమేన్. మెసేజ్ నెంబర్ 5. మెట్టుకు జీవము గల దేవుని ప్రేమించే క్రీస్తు యేసు రక్త సంబంధులకు ఆయన ప్రశస్త నామమున వందనములు. నేటి మన ధ్యానాంశం, కనికరము గలవారు ధనిలు, వారు కనికరమును పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం అనేది దేవుని లక్షణం. అయితే ఇది అంతరంగ లక్షణానికి బాహ్య చిహ్నం. దైవత్వము శరీరమును ధరించటం అనగానే ప్రత్యక్షమైంది దేవుని కనికరమే. క్రీస్తు యేసుని కనికర స్వరూపుడని పిలవడం సమంజసం. నూతన నిబంధనలో అనేక చోట్ల ఆయన వారిని చూచి కనికరపడి అని వ్రాయబడింది. ఆయన కనికరపడ్డాడని వ్రాయబడిన వెంటనే ఆయన చేసిన కార్యాలు వ్రాయబడ్డాయి. ఆయనలోని ప్రేమ యొక్క కార్యరూపం కనికరం. ఆయన వారిని ముట్టి స్వస్థపరిచాడు, రొట్టె విరిచి ఆహారం పెట్టాడు, శ్రేష్టమైన పరలోక రాజ్యపు మర్మాలు వారికి చెప్పాడు. కీర్తన గ్రంథం 145వ కీర్తన 9వ వచనంలో దేవుడు సమస్త జనులకు ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి అని వ్రాయబడింది. మానవుడు మనుగడ కొనసాగిస్తున్నాడంటే కేవలం దేవుని కనికరమే కారణం. గాలి, నీరు, వాతావరణం ఇవన్నీ ఆయన కనికరానికి బాహ్యమైన గుర్తులు. ఆయన కనికరం చూపటి యందు సంతోషించువాడని మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడింది. కొండ మీద ప్రసంగంలో ఈ 5వ ధన్యత తోటి మానవునితో మనకు గల సంబంధ బాంధవ్యాలకు చెందింది. మొదటి 4 ధన్యతలు మనకు దేవునికి చెందినవి. 4వ ధన్యత మన అంతరంగ ప్రవర్తనకు చెందింది. కనికరం చూపుట అనేది మన బాహ్య చర్యలకు సంబంధించింది. దేవుడు ఏ మనసుతో మనకు ఈ ఈవులను దయచేశాడో అదే మనసుతో ఇతరులకు మనం అందచేయడం ఇందులో కనపడుతుంది. కనికరపడువారు ధనిలు, వారు కనికరమును పొందెదరు అని చెప్పిన ఈ వచనంలో ప్రాముఖ్యమైన సంగతి ఒకటి మనకు కనిపిస్తుంది. ప్రతి ధన్యతకు ఒక ప్రతిఫలం ఇవ్వబడింది. అది పరలోక రాజ్యం, ఓదార్చబడ్డం, భూలోకం, తృప్తిపరచబడ్డం. కాని ఈ సందర్భంలో ఏదైతే మనం చూపించామో అదే మనకు అనుగ్రహించబడుతుందని వ్రాయబడింది. కనికరం చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడింది. ఎవరైతే కనికరం చూపరో వారు తమ చర్యల ద్వారా తాము ఏ తరగతికి చెందినవారో చెప్పకనే చెబుతున్నారు. వారు జీవం గలవారో జీవం లేనివారో మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును అని వ్రాయబడింది. కనికరం ప్రేమ నుండి జనిస్తుందని, అది లేనప్పుడు ప్రేమ ఉండదు, ప్రేమ లేనివాడు జీవం లేనివాడే అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని క్షమించడానికి గల కారణం మనలో ఉన్న ఏ మంచితనం కాదు. పాపం వలన వచ్చే ప్రతి విధమైన దుష్ఫలితాన్ని చూస్తూ దేవుడు మానవ జాతిని దాని గతికి అప్పగించక తానే మానవునిగా జన్మించి 33 సంవత్సరాలు వారి మధ్య నివసించి
తన ప్రేమను అనేక విధాల వెల్లడి చేసి మహత్కార్యాలు సూచక్రియలు వారి మధ్యనే జరిగించి తాను ఎవరు అనే సంగతి మానవ జాతి గుర్తించగలిగే అంతటి అద్భుతాలు చేసి పాప క్షమాపణ నిమిత్తం తాను బలి కావలసి ఉన్నదని ప్రకటించి అనేక సందర్భాల్లో నీ పాపములు క్షమించబడ్డాయని చెబుతూ మనిషి కుమారునికి భూమిపై పాపములు క్షమించుటకు అధికారం ఉందని నొక్కి చెప్పినా గ్రహించని వారి గుడితనానికి అయ్యో యెరూషలేమా, సమాధానకరమైన సంగతులు నీవు గ్రహించిన నీకెంత మేలు అని దుఃఖపడ్డాడు. జీవాధిపతి కనికర సంపన్నుడైన ప్రభువును కోరక బరబ్బాను కోరుకున్న వారిపై శిలువ శిక్షను పొంది శిలువను వ్రేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అంటూ పాపం వలన మూయబడిన వారి మనోనేత్రాలను చూసి క్షమించబడే మరో అవకాశం వారికిస్తూ కనికరాన్ని వారిపైన చూపాడాయన. మనం ఎవరమో, మన స్వభావం ఎలాంటిదో ఎరిగి ఉండి కూడా క్షమించటం దైవత్వంలోని కనికర గుణమే. ఆయన మన పరలోకపు తండ్రి. అదే గుణం మనలోనూ ఉండాలని ఆయన కోరుతున్నారు. అందుకే కనికరం గలవారు ధనిలు అని పలకడంలో ఇది మన బాధ్యత అని బోధపడుతుంది. స్నేహితులు మాటలతో గాయపరుస్తున్నప్పుడు యోబు వారితో, అయినను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును అని యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు. అయినను అనే మాటలు నిజంగా మీరు ఇట్టి దుస్థితిలో ఉన్నను, ఇట్టి స్థితికి తగిన దుర్నీతి లోపాలు మీలో ఉన్నప్పటికీ నేను మిమ్మను బలపరుస్తాను, ఓదార్చి ఆదరిస్తాను అని చెప్పడంలో యోబులో కనికరం స్పష్టంగా కనిపిస్తుంది. పేతురు, ప్రభువా ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగినప్పుడు 70 ఏడుల మట్టుకు అని ఇచ్చిన జవాబులో కనికరం నుండి కనికరం జన్మిస్తుందని, అది నిరంతరం ప్రవహించే ప్రేమధారలోని మాధుర్యమని, నిరంతరం క్షమించుటకు సిద్ధమనసు కలిగి ఉంటుందని చెప్పారు. ప్రియమైన సోదరా, ఇంకా ఆయన క్షమాస్వరూపిగా నీ ముందు నిలిచి ఉన్నాడు. కనికరం నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉండగా ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఒకమారు ఆయన వైపు తిరుగు. వెనకడుగు వేసిన సోదరా, ఎన్ని మార్లు నేను ఆయన క్షమాపణను కోరను అని నీ హృదయాన్ని కఠినపరుచుకుని పడిన చోటునే ఉండిపోతావా? వద్దు. ఎన్ని మార్లైనా క్షమిస్తారు. కనికరము తీర్పును మించి ఉప్పొంగుననే వాక్యం మర్చిపోయావా? ఆయన క్షమాపణను స్వీకరించు. అదే స్వభావం ఇతరులను క్షమించటంలో నీ నుండి కోరుతున్నాడాయన. మనం ఎవరిని క్షమించాలి? విశ్వాస గృహమునకు చెందిన వారినా? మీ సహోదరులకు వందనములు చెప్పినట్లా మీరు చేసిన గొప్ప కార్యమే ఉంది. లోకస్తులను అలాగే చేయుచున్నారు కారా? మనం ఎవరి ఎడల కనికరం చూపాలి? యెరూషలేము నుండి యెరికో ప్రయాణంలో దొంగల చేత గాయపరచబడి కొన ఊపిరిలో ఉన్న వ్యక్తి ఏ జాతివాడు? విశ్వాస గృహమునకు చెందినవాడా? ఏమీ వ్రాయబడలేదు. కనికరానికి ఏ అర్హత అక్కర్లేదనేది మనం గ్రహించవలసిన సత్యం. ఈ 5వ మెట్టు ఇతరుల అక్కరల్లో, కన్నీటిలో, శ్రమ వేదనలో ఒక విశ్వాస యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది. వారికి సాయం చేస్తున్నప్పుడు దైవికమైన ఆనందం తిరిగి కనికర రూపంలో మనలోనికి పోయబడుతుంది. మరింత దైవ స్వభావం మన అంతరంగంలో అనుభవిస్తున్నప్పుడు పొందే ఆనందం ఎంత అని చెప్పగలం? తీర్పు సింహాసనం వద్ద కనికరం పొందడం కనికరం యొక్క అంతిమ స్థానం. అయితే అనేక మార్లు కనికరం చూపటంలో విఫలమైన మనం తిరిగి ఆ గుణలక్షణాలని అలవర్చుకోవడానికి ఆయన పాదాలని ఆశ్రయిద్దాం. ఆయన కనికరం చూపటం ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడని దావీదు కీర్తన గ్రంథం 145వ కీర్తన 9వ వచనంలో చెప్పాడు. పేతురును తోమాను క్షమించిన దేవుడు నేటికి మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. బాకాలోయలో మనకు సహాయం చేసేందుకు ఆయన కరింకరగల హస్తం చాపబడి ఉంది. మనము ఆయన క్షమాపణను పొందిన వారమై, ఆయన గుణలక్షణాలు కలవారమై, ఆయన పిల్లలమని భూమిపై రుజువు చేసుకునేందుకు ఆత్మదేవుని సహాయం అర్థిద్దాం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారయుండుడి అని లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో వ్రాయబడింది. అట్టివారంగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని అర్థిద్దాం. ఆమేన్. మెసేజ్ నంబర్ 6. హృదయశుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. దీనత్వంపై అడుగుపెట్టి దుఃఖం, సాత్వికత, నీతి కొరకైన ఆకలి, దప్పిక, కనికరం పైగా అడుగులేస్తూ హృదయశుద్ధిపై నిలవడం దేవుని చూడ్డానికి గల ఏర్పాటు. ఈ ధన్యకరమైన అనుభవం పొందిన ప్రతి వ్యక్తి చేయవలసిన 2 పనులు మిగిలిన 2 ధన్యతలు. దేవుడు అపోస్తల కార్యంలో అననీయాతో పౌలును గురించి మాట్లాడుతూ,
22వ అధ్యాయంలో 14వ వచనం, ఆయనను చూచుటకు అని వ్రాయబడ్డంలో ఈ మెట్లని నీవు ఎక్కాలి, ఆపై ఆయన్ను చూడాలి, ఆయన మాటలు విని ప్రకటించేవాడుగా ఉండాలి అని చెప్పడమే దాని అర్థం. ప్రతి విశ్వాసి ఈ మార్గం గుండా ప్రయాణించవలసిందే. ఈ మార్గం తప్ప మరే ఇతర మార్గం లేదు. ఆయన యొక్క ప్రత్యక్షత పొందడం అంటే భూమిపై ఆయన చూడడం, కలుసుకోవడమే సుమా. ఏ నిజ విశ్వాసినైనా అడగండి, మీకు ఆయన తెలుసా అని. వాళ్ళు ఏం చెప్తారు? ఆయన మాకు తెలుసు అని. ఇది ఎలా సాధ్యమైంది? హృదయశుద్ధిని ప్రేమించే దేవుడు తానే వారికి తను తాను బయలుపరుచుకున్నాడు. అప్పుడు వారి అంతరంగంలో పటిష్టమైన సాక్ష్యం నెలకొంది. ఆయనను గురించిన స్పర్శ, ఆయనను గురించిన ఆలోచన, ఆయన యొక్క ఉనికి వారి అంతరంగంలో నిండుతున్నప్పుడు కలిగే ఆనందం ఎంత అని చెప్పాలి. దాన్ని వర్ణించడం అసాధ్యం కదా. అందుకే చెప్పన శక్యము మహిమాయుక్తమైన ఆనందము అన్నారు. ప్రియ సోదరుడా, నీ జీవితంలో ఈ అనుభవం ఉందా? స్పర్జన్, నాకు ఎటు చూసిన ప్రభు శిలువ, ఆయనే కనిపిస్తున్నారు. నాలో ప్రతి అణువున ఆయన స్పర్శే బాహ్య నేత్రాలకు ప్రపంచమంతా క్రీస్తుమయంగా నాకు గోచరిస్తుంది అన్నాడు. ఎంత ధనికరమైన అనుభవం ఇది! ఈ అనుభవం మన సొంతమైతే అంతకంటే ఆనందం మరెక్కడుంటుంది చెప్పండి. ఇటు అనుభవం పొందాలంటే మొదట కావలసిందేమిటి? హృదయశుద్ధి. ఈ హృదయశుద్ధిని గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మోషే ధర్మశాస్త్రం బాహ్య సంబంధమైన శుద్ధిని, ఆ శుద్ధీకరణకు సంబంధించిన శుద్ధి చేసే ఆవు దూడ బూడిద, శుద్ధ జలం, బలి అర్పించబడిన రక్తం మొదలైన వాటిని గురించి తెలియచేసింది. అయితే ఆఖరు ఆజ్ఞ ఆశించవద్దు అని, ఆశిస్తే వచ్చే శిక్షను గాని, ఆశించడం వల్ల కలిగే పరిణామాలను గాని, ఆశించినందువల్ల అంటిన మాలిన్యం నుండి పవిత్రపరచబడే మార్గం గాని పేర్కొనలేదు. అంతరంగంలో ఆయన సత్యమును కోరువాడని కీర్తనలో 51:7 చెప్పబడింది. పరిశుద్ధ స్థలంలో నిలబడాలంటే నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని కీర్తన గ్రంథం 24వ కీర్తన 4వ వచనంలో చెప్పబడింది. నిజమైన ఆకలి దప్పిక గలవానికి అంతరంగ పరిశుద్ధత అనేది నిరంతర వాంఛ. ఇది అంతరంగానికి సంపూర్ణంగా చెందినప్పటికీ అంతరంగ పరిశుద్ధతను ఏవేవి పాడు చేస్తాయో వాటికి కూడా సంబంధించింది. అంటే సంబంధ బాంధవ్యాలు, ఉద్యోగ ధర్మాలు, నైతికమైన కర్తవ్యాలు, మానసిక స్థితి, వేషధారణ వీటన్నిటికీ చెందింది. ఆలోచన ద్వారా హృదయం అపవిత్రపరచబడుతుందని కీర్తనాకారుడు 62వ కీర్తనలో పేర్కొన్నాడు. అదే రీతిగా రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడే స్థితి వలన కూడా చెడు జరుగుతుంది. పరలోక రాజ్య సంబంధులు భూ సంబంధమైన వాటి విషయమై మీమాంస పడక మనసు పెట్టడం వల్ల పవిత్రత పోయి అపవిత్రత అంటుతుందని మన అనుభవమే కదా. అందుచేతనే దావీదు భక్తుడు 86వ కీర్తన 11వ వచనంలో నాకు ఏకదృష్టి కలుగు చేయన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో రేపటిని గురించిన చింతన గురించి ప్రభు చెప్పటంలో గల ఆంతర్యం ఇదే. మన సంబంధ బాంధవ్యాలు మనలో చెడును నింపేవిగాను, పరిశుద్ధతను బలి తీసుకునేవిగాను ఉంటే ఏ రీతిగా మన హృదయం పరిశుద్ధంగా ఉంటుందని చెప్పగలం? మొదటి కీర్తనలో సంబంధాలను గురించి చెబుతూ అట్టి స్థలంలో నడువక, నిలువక, కూర్చుంటక అని చెప్పడంలో మనలోని ఏ మార్గాల గుండా అపవిత్రత ప్రవేశిస్తుందో దానికి దూరంగా ఎలా ఉండాలో దైవవాక్యం ద్వారా హృదయాంతరంగాన్ని ఎలా కాపాడుకోవాలో భక్తుడు చెప్పాడు. అపవిత్రత మనను పాడు చేసినప్పుడు మనల్ని పవిత్రులుగా చేసేదెవరు? యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 14వ వచనంలో శుద్ధుడొకటుకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడొకటుకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అన్నాడు. అంటే నరుడు తనకు తానుగా శుద్ధుడుగాను నిర్దోషిగాను కాలేడని, అది అతని వల్ల కాని పని అని గట్టిగా చెప్పాడు. అది నరుల వల్ల కాదు గాని సమస్తము చేయగల దేవుని వల్ల మాత్రమే అవుతుంది. పరిశుద్ధపరచబడే మార్గాలు: 1, దేవుని వాక్యం. నీ వాక్యము చేత వారిని ప్రతిష్టపరచుము, నీ వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు చెప్పారు. ప్రతిష్ఠించుట అనే పదానికి పవిత్రపరచటం అనే అర్థం ఉంది. అదే సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో నేను ఈ మాట మీతో చెప్తే గనుక మీరు పవిత్రులైతిరి అన్నాడు. కీర్తనాకారుడు 119వ కీర్తన 140వ వచనంలో నీ వాక్యము మిక్కిలి స్వచ్ఛమైంది అన్నాడు. వాక్యాన్ని ఉదకంతో అంటే నీటితో పోల్చారు కాబట్టి వాక్యం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. రెండవదిగా యేసు రక్తం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో పాపమును
అపవిత్రతను పరిహరించుటకై ఊట ఒకటి తీయబడును అని వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపమును కడుగును అని చెప్పబడింది. ఆయన రక్తం మన మనసాక్షిని కూడా శుద్ధి చేస్తుందని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చెప్పబడింది. ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిందో ఆ అంతరంగ అపవిత్రతను క్రీస్తు రక్తం తీసివేయగలుగుతుంది. మూడవదిగా విశ్వాసం. విశ్వాసం ద్వారా కొండలను పెకలించొచ్చు. కొండల కంటే గొప్పవైన గర్వము, నేత్రాశ, ద్వేషాలను విశ్వాసం ద్వారా తొలగించుకోవచ్చు. పాపము నుండి పవిత్రపరచబడ్డానికి విశ్వాసం ఒక మార్గం. అందుచేతనే అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో హృదయములను విశ్వాసము ద్వారా పవిత్రపరిచి అని వ్రాయబడింది. నాలుగవదిగా పరిశుద్ధాత్మ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అని వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుని అగ్నితోనూ, నీటితోనూ, గాలితోనూ పోల్చడం జరిగింది. ఈ మూడు కూడా నేలను పరిశుద్ధపరిచేవి. అదే రీతిగా మీ హృదయాంతరంగాన్ని ఆయన తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరుస్తారు. ఈ కార్యక్రమం వింటున్న వారిలో మారు మనసు పొందిన వారెవరైనా ఉంటే ఈ ధన్యతలు వారికి అనాసక్తిగాను, విసుగు పుట్టించేవిగాను అనిపించవచ్చు. ఎందుచేత అని ఆసక్తిగా వింటున్న మీరు నన్ను అడగవచ్చు. దానికి కారణాన్ని చెప్తాను. అతడు తిరిగి జన్మించలేదు, అంతే. అతని నిస్సహాయ స్థితిని గుర్తిస్తే అతని జీవితంలో శాంతిని ఆ దేవుడే తన ఆత్మ ద్వారా కడిగి పవిత్రపరిచి వారికి శాంతిని అనుగ్రహిస్తాడు. అప్పుడు వారికి దైవత్వంలోని మాధుర్యం అర్థమవుతుంది. లేఖనంలో చెప్పబడిన ప్రతి ధన్యత వారి సొంతమవుతుంది. ఆనందాన్ని వారు పొంది దేవుని పిల్లలుగా మారి నిత్యత్వానికి వారసులవుతారు. దేవుని కృప మీకెలరకు తోడయుండునుగాక. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటున్న శ్రోతలను దయచేసి మీ ఆత్మ ద్వారా దర్శించి మీ తట్టునకు మీరు ఆకర్షించుకుని నీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మెసేజ్ నెంబర్ 7. ప్రియమైన శ్రోతలకు యేసు ప్రభువారి దివ్యనామంలో హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం వినడంలో మీరు చూపుతున్న శ్రద్ధ, ఆసక్తికే ధన్యవాదాలు. నేటి మన ధ్యానాంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ వచనంలోని అంతరార్థం దేవుని పరిచర్య. ఎవరైతే దైవ ప్రత్యక్షతను పొందుతారో వాళ్ళు ఆయనను ఇతరులకు పరిచయం చేయకుండా ఉండలేరు. సహజంగా మంచి వైద్యుని కలుసుకోవడం, ఆయన ద్వారా స్వస్థత పొందడం జరిగితే ఆ వైద్యుని ఎంతో మందికి మనం పరిచయం చేస్తాం. అదే రీతిగా ప్రభు అయిన క్రీస్తును కూడా ఇతరులకు పరిచయం చేయాలి. ఇది మన బాధ్యత. ఎందుకోసం పరిచయం చేయాలి అనేది మొదటి ప్రశ్న. మనం ఏదైతే ఆయన నుండి పొందామో ఆ సమాధానం ఇతరులు కూడా పొందేందుకు ఈ లోకంలో మరింకే మార్గం లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు ఇతరులకు ఆ సమాధానాన్ని అందచేయడం ఎంత అవసరమో గుర్తిస్తారు. బ్రదర్ జాన్ కెనడీ ఒకసారి మాట్లాడుతూ, మొట్టమొదటిగా మానవునికి దేవునితో సమాధానం లేదు, రెండవదిగా తన పొరుగువానితో సమాధానం లేదు, మూడవదిగా తనతో తనకే సమాధానం లేదు, నాలుగవదిగా ప్రకృతితో సమాధానం లేదు అన్నారాయన. మొదటి ఏదైనా వనంలో దేవునితో మానవుడు ఎట్టి సమాధానకరమైన స్థితిలో ఉన్నాడో ఆలోచన చేస్తే నేటి మానవ స్థితి పతనానంతరం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో మనకు ఇట్టే అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎందుకోసం నిర్మించుకున్నాడో, మనకు ఆయన ఎట్టి స్థానాన్నిచ్చారో, ఎంత సహవాసాన్ని అందజేశారో, ఏ ప్రేమను రుచింపి చేశారో, ఏ మహిమకు అర్హులుగా సృజించారో, ఎట్టి చోట మనల్ని నివాసంగా ఏర్పరిచారో ఆలోచన చేస్తే అపవాది ఓరవలేనంతటి పరిస్థితుల్లో మానవుణ్ణి దేవుని నుండి దూరం చేసిందని మనకు అర్థమవుతుంది. ఆ స్థితిలో కూరుకుపోయిన మానవుణ్ణి వెలుపలికి తీసుకుని రావడం అనేది మన బాధ్యత కదా. తిరిగి తొలి ఏదేనును వారికి పరిచయం చేయడానికి, ఆ అనుభవాన్ని వారికి పొందేట్టు చేయడం మన యొక్క బాధ్యత కాదని ఎలా అనగలం? ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడాయన. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచునని కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. మానవుడు బలహీనుడై ఉండగా, భక్తిహీనుడై ఉండగా, శత్రువై ఉండగా ఆయన దేవునితో సమాధానపరిచాడు. వెనుకటి మన స్థితి నుండి ఆయనతో మనం సమాధానకరమైన స్థితిలోనికి రావడం, రక్షించబడ్డం అనేది. అందుచేతనే ఆయన కుమారుని మరణం ద్వారా
మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షించబడదుమని రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. మనం ఆయన రక్తంలో కడగబడటం వలన దేవునితో సమాధానపరచబడతాం. ఆపై మనము దేవుని రాజ్య వారసులంగా జీవించాలి. దేవుని రాజ్యం అంటే అన్నము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందలి ఆనందం అని రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది. ఇది మనలో మనకు సమాధానాన్ని సూచిస్తుంది. ఈ అంతరంగ సమాధానం వెల ఎంతో ఎవరు చెప్పగలరు? మీ జీవితాల్లో ఈ సమాధానం ఉందా? ఎంత సౌభాగ్యం ఉన్నా ఈ సమాధానం గనక లేకపోతే ప్రయోజనం ఏమిటి? పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా క్రీస్తు యేసు వల్ల మనం పొందిన ఈ సమాధానం చెదిరిపోతుంది. ఇటలీలో ఒక చిత్రకళా ప్రదర్శనలో ఒక గదికి సమాధానం అని పేరు పెట్టారు. ఆ గదిలో ప్రవేశించిన వారికి ఒక పెద్ద పెయింటింగ్ కనిపిస్తుందట. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, అందులో నిశ్చలంగా ఉన్న కొండ, దాని మీద మౌనంగా కూర్చుని ఉన్న ఒక పక్షి కనపడుతుంది. సముద్రపు అలలు ఆ కొండను ఢీకుంటున్నప్పటికీ అది సమాధానంగా మౌనంగా ఉండడానికి కారణం ఏమిటి? తాను ఏ కొండ మీద ఉందో ఆ కొండ సంగతి దానికి తెలుసు. అదే రీతిగా దేవుని మీద ఆధారపడినవాడు, దేవుణ్ణి సమాధానం పొందినవాడు పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా అతడు సమాధానంగా నిశ్చలంగా ఉంటాడు. మీరు ఆలోచన చేయండి, మీకు ఈ నిశ్చలమైన సమాధానం ఉందా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దైవిక సమాధానం మన హృదయానికి తలంపులకు క్రీస్తు యేసు ద్వారా కావలి ఉంటుందనే లేఖనం చెబుతుంది. ఇది అంతరంగ సమాధానాన్ని కొనసాగించుకునే స్థితి. మనలో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగును అని యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయనతో సహవాసం చేయడానికి గురించి వ్రాయబడింది. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించునని కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనంలో ఉంది. మనలో మనం సమాధానం కలిగి ఉండడమే కాదు, మన పొరుగువానితో కూడా సమాధానం కలిగి ఉండడం మొదటిగా విశ్వాస గృహమునకు చెందినవారు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో రాయబడింది. ఇట్లు ఆయనందు ఒక నూతన పురుషునిగా సృష్టించాడు ఆయన. రెండవదిగా విశ్వాస గృహములకు చెందిన వారి కోసం శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండండి అని రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. నిజ క్రైస్తవుడు యుద్ధోన్మాది కాదు, విచ్ఛిన్నకరమైన భావాలు కలవాడు కాడు. అతడు శాంతి కాముకుడు. తాను బలి అయినా ఇతరులు దేవునితో సమాధానపరచబడాలని, ఒకరితో ఒకటి సమాధానంగా జీవించాలని కోరుకుంటాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయనని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. దేవునితో సమాధానం లేనివాడు తనలో తనకు గాని ఇతరులతో గాని సమాధానంగా ఉండలేడు. క్రీస్తు యేసు ప్రభు ఈ లోకంలో తాను పరిచర్య చేస్తున్నప్పుడు ఒక మాట సమాధానమునకు భిన్నంగా మాట్లాడారు. ఆ వచనాన్ని చూద్దాం. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని అత్తకును విరోధము పెట్టవచ్చుతని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రులగుదురని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 34వ వచనం నుంచి 36వ వచనంకు రాయబడింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న దానికి ఇది భిన్నంగా ఉంది కదూ. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది మన ప్రభువుని నమ్ముకున్న నాటి తొలి అనుభవం. మన ఇంటి వారికి మనకు శత్రువులు కాలేదా? మన ఇంటిలో నీవు వెలుగు సంబంధివి, మిగిలిన వారు చీకటి సంబంధులు. అంటే ఒక ఇంటిలో 2 రాజ్యాలు, రిబకా గర్భంలో 2 జనపదాలు ఉన్న అనుభవం కదా. అందుచేతనే కీర్తన 34వ కీర్తన 14వ వచనంలో సమాధానమును వెతికి దాన్ని వెంటాడుడి అన్నారు. ఇది మన పరిచర్య. మొట్టమొదట మన ఇల్లే మన ప్రసంగ పీఠం, మన ఇల్లే మన ప్రేమ పరీక్షా స్థలం, మన ఇల్లే మనకి యుద్ధరంగం. అందులో ప్రేమ స్వార్థ ద్వారా, మన పరిశుద్ధ జీవితం ద్వారా ప్రేమ రాజ్య స్థాపన చేయాలని దైవోద్దేశం. అందుచేతనే శిష్యులకు మొదట యూదయలోనూ సువార్త ప్రకటించమన్నవాడు అడు తరువాత మిగిలిన స్థలాలకు ప్రయాణం చేయమన్నాడు. 7వ దనిత నశించిపోయే ఆత్మల కొరకైన మన బాధ్యతను చూపుతుంది. ఎట్టి శాంతి లేని వారి జీవితాల్లో వారు మనలను అసహించుకున్నా, శత్రువులుగా భావించినా, ఈసనించిన షోమ్రోని వెలుపలి కుష్టివ్యాధి వారు ఆహారమును గురించిన శుభవర్తమానం కరువుతో వెలువెల్లాడుతున్న వారికి ప్రకటించినట్లుగా మనం కూడా ప్రకటించబద్దులమై ఉన్నాం. విరోధం తలపెట్టడం సైతానుని పని, ఐక్యపరచడం పరిశుద్ధాత్మను పని. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత అనడంలో సమాధాన బంధాన్ని, ఐక్యతను కలిగించేవాడు ఆయనే. దైవాత్మతో జన్మించిన
ఆయనను కలిగి ఉన్నవాడు చేసే పని ఈ సమాధానపరచడం అనే పరిచర్య. మనం పూర్వం దేవుని పిల్లలం కాంగానే ఆయన కుమారుని రక్తం ద్వారా దత్తపుత్రాత్మను బట్టి ఆయన ఎందలి విశ్వాసం వలన మనం కుమారులుగా పిలువబడుతున్నాం. ఇది మన ఆధిక్యత. మనం ఆయన పిల్లలమేనని మన పవిత్ర జీవితం ద్వారా అనేకులను ఆయనతో సమాధానపరచడం ద్వారా రుజువు చేసుకోవాలి. ఎప్పుడు ఈ సమాధానపరిచే పరిచర్య చేపట్టామో చీకటి గల ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశిస్తూ దేవుని చేతనే వీరు నా ప్రియకుమారులు, వీరి యందు నేను ఆనందిస్తున్నానని చెప్పబడే సాక్ష్యమే ఈ ధన్యత. ఇందులో ఎంత ఆనందం దాగి ఉంది. మంటి పురుగు దేవుని తండ్రి అని పిలవడం, ఆయన ఏమి నా కుమారుడా అని పలకడం ఎంత ధనితో ఆలోచించండి ప్రియులారా. ఈ అనుభవంలోనికి మీరు రావాలని ప్రభు నామున బ్రతిమలాడుచున్నాను. దేవుడు తన కృపగల ఆత్మను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మెసేజ్ నెంబర్ 8. నా తోటి యాత్రికులకు జీవాధిపతి అయిన దేవుని నామమున వందనములు చెల్లిస్తున్నాను. మన జీవిత యాత్రలో సంభవించే శ్రమలు, అవమానాలు, నింద, హింసలు మనం ఈ లోకానికి చెందిన వారం కాదని, ఒక ప్రత్యేక జనాంగమని మనకి గుర్తు చేస్తున్నాయి. గత ధ్యానాలలో క్రైస్తవుని ఆనందం యొక్క మూల పాఠాలను ధ్యానించాం. ధన్యతలని మనం ధ్యానించినవన్నీ మన యొక్క ఆనంద రహస్యాలు. తిరిగి నేటి మన ధ్యానాంశం, నీతి నిమిత్తం హింసింపబడువారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి ఆఖరు ధనితలు గల బహుమానం ఒకటే, పరలోక రాజ్యం. ఈ 8 ధనితలకు ఆరంభం అంతం పరలోకమే. పరలోక రాజ్య ఆనందంతో ఆరంభమైన నీతియుక్తమైన జీవితం పరలోక రాజ్య ప్రవేశంతో ముగుస్తుంది. మధ్య గల 6 ధనితలు మన జీవన విధానం. లోకం మనల్ని ఎందుకు హింసిస్తుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు మన ప్రభు ఇచ్చిన జవాబు, లోకులు నన్ను హింసించినలా మిమ్మును కూడా హింసింతురు అని యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్పారాయన. గురువుకు ఏ సత్కార్యం లభిస్తుందో శిష్యునికి లభించేది అదే కదా. అదే సత్కారం మనకు లభిస్తుంది నేడు. బైబిల్ గ్రంథం హింసింపబడ్డానికి గల కారణాలను స్పష్టంగా చెప్పింది. ఆ విషయాలను పరిశీలించక ముందు ఉపోద్ఘాతంగా కొంచెం ఆలోచిద్దాం. లోకం యొక్క ప్రమాణాలు వేరు, క్రీస్తు యేసు యొక్క ప్రమాణాలు వేరు. లోకం దృష్టిలో ధనవంతులు ధనిలు, ప్రభు పేదలైన మీరు ధనిలు అన్నారు. ఎవరినీ లెక్క చేయక తీవ్రమైన పౌరుషం గలవారు లోకం దృష్టిలో హీరోలు, కాని ప్రభు సాత్వికులు ధనిలు అన్నారు. ఎల్లప్పుడూ నవ్వుతూ తుడుతూ ఆహ్లాదంగా ఉండేవాళ్ళు లోకం దృష్టిలో ఆనందంగా ఉన్నట్టు. అయితే ప్రభు దుఃఖపడే మీరు ధనిలు అన్నారు. ఈ రీతిగా లోకం యొక్క ప్రమాణాలకు దైవిక ప్రమాణాలు భిన్నంగానూ పూర్తి విరుద్ధంగానూ ఉన్నాయి. అహష్వేరోషు రాజ్యంలో హామాను ఈ విషయాన్ని ఆ రాజుతోనే చెప్పాడు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అని ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మధ్య భాగంలో ఉంది. లోకం దృష్టికి దేవుని దృష్టికి ఎంత తేడా! ఇది లోకం మనల్ని ద్వేషించడానికి, హింసకు పూనుకోవడానికి మూల కారణం. అంతేకాక లోకం దుర్నీతిని ప్రేమిస్తుంది గనుక నీతి దానికి రుచించదు. లోకనీతి దేవుని దృష్టిలో మురికిగుడ్డ వంటిది, దైవనీతి లోకానికి వెగటు కలిగించేది. ఇట్టివారు అబద్ధమును ప్రేమించి దానినే జరిగిస్తారని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. లోకం సత్యమును ద్వేషిస్తుంది, వెలుగును ద్వేషిస్తుంది. ఎందుచేతనంటే వెలుగు సమస్తమైన దుష్టత్వమును, అంధకార క్రియలను స్పష్టంగా చూపిస్తుంది గనక తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానందుకు వారు వెలుగునొద్దకు రారు. వారు తమ క్రియలు దుష్క్రియలైనందువలన వెలుగును ద్వేషించిరి అని యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20 వచనాల్లో వ్రాయబడింది. సంఘాన్ని లోకం ఎందుకు ద్వేషిస్తుంది? సంఘము లోకంలో దేవుని ప్రమాణాలను చూపుతుంది. అది సత్యమునకు స్తంభం. సత్య ప్రమాణాన్ని సంఘం చూపుతున్నప్పుడు లోకానికి వెగుటు కలగక మానదు. అందువలన వారు మౌనంగా ఉంటారా? అందుచేతనే గదా వారు సిలువేయమని అరిచింది. శ్రమలకు, హింసకు కారణాలను మనం పరిశీలించాలంటే అపోస్తల కార్యాలను మనం పరిశీలన చేయాలి. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యెరూషలేములో మొదటి శ్రమ సంభవించింది. క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధాల ప్రకటన వారికి కలవరం పుట్టించింది. యాజకులు, సద్దూకైలు వారిని బలత్కారంగా పట్టుకుని కావలిలో ఉంచారు. ఇక్కడ 2 తెగల మనుషులు మనకు కనబడుతున్నారు. ఒకటి యాజకులు, ఎవరైతే క్రీస్తు దేవుడు కాడని, దైవమునని చెప్పి దైవ దూషణ చేస్తున్నాడని సిలువకు అప్పగించారో వారి ఎదుట ఆయన చనిపోయి తిరిగి లేచాడని రుజువులతో బోధిస్తున్నప్పుడు తమ అస్తిత్వానికి
పెనుముప్పు వాటిల్లడం చూచి వాళ్ళు బలాత్కారానికి పూనుకున్నారు. 2 సద్దూకయ్యులు మరణం తరువాత తిరిగి లేవడం, పునరుద్ధానం అనేది లేదని వారి ప్రగాఢ విశ్వాసం. యేసు పునరుద్ధానుడైనాడని, దానికి సాక్షులు మేమేనని ప్రకటన వారి పునాదులను కదిలించి వేసినప్పుడు వారు ఈ బోధలను, సిద్ధాంతాలను కూకటి వేళ్లతో కూల్చివేయాలని వారు పూనుకున్నారు. అందుకే గదా వారు బలాత్కారానికి పూనుకున్నది. తిరిగి 2వ సంఘటన చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 44వ అధ్యాయం నుండి వచనం నుండి 52వ వచనం వరకు. క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాలు, ఆయన శిలువ రక్త ప్రభావం ప్రకటించబడింది. పరిశుద్ధాత్మ దేవుని కార్యం అనేకులలో జరిగి వారు ప్రభువును అంగీకరించడం, ఆపై దైవ వాక్యం వినేందుకు అంతియోకులో పట్టణమంతయు దేవుని వాక్యం వినేందుకు కూడి రావడం. ఎంత పెద్ద మీటింగ్ జరిగిందో చూడండి. ఆ జనసమూహమును చూచి మత్సరపడి ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలుగు చేశారు. వారిని ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టారు. ఆ పట్టణం, ఆ దేశం మొత్తం మారిపోతుందని లోకం యొక్క భయం. దైవ వాక్యానికి దైవాన్వేషి ఆకర్షించబడ్డం క్రైస్తవ సంఘ అభివృద్ధి లోకానికి కంటకింపుగా ఉంటుంది. అందుకని ఆ సంఘానికి ఆ దినాన్న శ్రమ సంభవించింది. 3వ సందర్భాన్ని చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రపంచ చరిత్రలో అనేక మతాలు పుట్టాయి. కొంతకాలం మనుగడకు ఆనవాలు లేకుండా పోయాయి. మరికొన్ని ఇంకా తమ మనుగడను కొనసాగించుకోవడానికి గల కారణం ఏమిటంటే అవి మిగిలిన మతాలన్నింటినీ తమతో కలిపేసుకున్నాయి. కాని క్రైస్తవ్యం నిర్మలమైన స్వచ్ఛ పరిశుద్ధ నదీ ప్రవాహం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అది ఉప్పు నీటి సముద్రాన్ని మంచినీరుగా మారుస్తుంది. సేవించిన వాటిని బ్రతికిస్తుంది. కాని దేని వలన అది మలినం కాదు. తన అస్తిత్వం అలాగే కొనసాగుతుంది. లుస్త్రలో జరిగిన సూచక్రియ వల్ల వాళ్ళు పౌలు, బర్నబాను దేవతలను కొలవడానికి, పూజించడానికి విఫల ప్రయత్నం చేశారు. అందుకు తిరస్కరించిన కారణం చేత వాళ్లు రాళ్లు రువ్వి పౌలు, బర్నబాలను తీవ్రంగా గాయపరిచారు. తమ మత భావాలకు అతీతంగా ఉన్న ప్రమాణాలను జీర్ణించుకోలేక హింసకు పూరుకున్నారు. 4వ సంఘటన అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 25వ వచనం రాయబడిన మాట. పుతోనను దయాలు పట్టిన చిన్నదాన్ని బాగుచేయడం, సైతానుని బంధకాల నుండి ఆమెను తప్పించటం వల్ల దిగంబరత్వం, బెత్తం దెబ్బలు, చెరసాల వంటి కఠిన శిక్షలు ప్రాప్తించాయి. సైతానునిపై సంఘం యొక్క జయం, పాతాళలోక ద్వారాలు నీ ఎదుట నిలవనేరవని ప్రభు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా చీకటి శక్తులు ఓడిపోయి హింసకు ప్రజలను ప్రేరేపించడం ఇక్కడ జరిగిన హింసకు కారణం. 5వదిగా అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇది తెస్సలోనికలో జరిగిన సంభవం. సమాజ మందిరంలో పౌలు చేసిన బోధలు, లేఖనాల్లోని దుష్టాంతాలను స్పష్టంగా బోధించటం వల్ల భక్తిపరులకు గ్రీకు దేశస్థులు, ఘనత గల ప్రముఖులైన వారు ప్రభుని అనుసరించారు. ఎంతో భక్తిపరులని వారిని చూసి ఆనందించి వెంబడించిన వారు తమ భక్తిని విడిచి క్రైస్తవ్యంలో జీవమున్నదని క్రీస్తుని వెంబడించటం ఎంత బాధ కలిగించి ఉంటుందో. ప్రముఖులు, వారు పరిపాలకులో, కీర్తిగలవారో, రాజవంశకులో వారు కూడా మారు మనసు పొందడం వల్ల ఓర్చుకోలేని వారు ఈ హింసకు పూనుకున్నారు. ఈ రీతిగా 17వ అధ్యాయం 16 నుండి 34 వరకు ఏథెన్సు పట్టణంలో లోకతత్వానికి విరోధంగా క్రైస్తవ వేదాంతం ఉండడం. 18వ అధ్యాయం 5వ వచనం నుంచి 17వ వచనం కొరింథులో యూదా మతం తన పూర్వ వైభవాన్ని కోల్పోతున్నట్లు గమనించడం. 19వ అధ్యాయం 22వ వచనం 30 వరకు అర్తిమీదేవి పూజారులు తమ జీవనోపాధి కోల్పోతామని, తాము పూజించే వాటి యొక్క గొప్పతనం తొలగిపోతుందని భయపడి సంఘానికి హింస కలుగు చేశారు. ప్రియమైన శ్రోతలారా, వీటంతటిని బట్టి సంఘానికి ఎన్ని శ్రమలు, హింసలు సంభవించినా వారి ఎదుటనే సంఘం యొక్క నిర్దోషత్వం వారి నోటి వెంటనే తెలియజేయబడుతుంది. చూడండి, ఆ కారణం ఏమన్నాడో, వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతలను దూషించను లేదు, వీరిని ఈ రీతిగా చేసినందుకు తగిన కారణం మనం చెప్పజాలము అన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘం నిష్కళంకమైంది, నిర్దోషమైంది, మచ్చ, డాగు, కళంకం లేనిది, క్రీస్తు రక్త ప్రభావం కలది. అట్టి సంఘం భూమిపై యాత్ర చేస్తుంది. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో ఇట్టి శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని శిష్యులు సంఘాన్ని బలపరిచి ధైర్యపరిచారు.
నీతి నిమిత్తం హింసింపబడి వారు ధనిలు అని మత్తయి సువార్తలో చెప్పబడింది. లూకా సువార్త 6:23లో మనిషి కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధనిలు అని చెప్పబడింది. కష్టాలు, హింసలన్నీ మన కొరకు సిలువేయబడి శ్రమల నుండి చనిపోయిన మన ప్రభు కొరకే సుమా. మన శ్రమల యందు ఆయన తిరిగి లేచి సజీవుడుగా ఉన్నవాడు గనుక మనల్ని బలపరిచి ఆదరిస్తాడు. మనం ప్రభువు నుండి లోక వైభవాన్ని, సుఖాన్ని మాత్రమే పొందాలని, శ్రమ కలిగినప్పుడు తొలగిపోవాలని అనుకుంటే అయ్యో, పరలోకపు ధనాన్ని, పరలోకపు ఐశ్వర్యాన్ని కోల్పోతున్నామని అర్థం. ఎందుచేతనంటే హింసింపబడి మీరు ధనులని ప్రభు మనతో చెబుతూ పరలోకమంది మీ ఫలం అధికమవుతుందని చెప్పారు. క్రీస్తు అనుకరణ అనే పుస్తకంలో దేవుని రాజ్యమును ప్రేమించువారు అనేకులు, సిలువ మోయేవారు కొందరే. అనేకులు ఆదరణ కోరుదురు గాని శ్రమను అనుభవించువారు కొందరే. అందరూ సంతోషించగోరుదురు గాని శ్రమలలో నిలుచువారు కొందరే. రొట్టి విరుచువారు అనేకులు గాని శ్రమల పాత్రలో పానం చేసేవారు కొందరే. అద్భుత కార్యాలయందు గౌరవం చూపేవారు అనేకులు గాని అవమానకరమైన సిలువను వెంబడించువారు కొందరే అని వ్రాశాడు. స్మరణలో వృద్ధుడైన సంఘ పెద్ద పోలికార్ఫ్తో ప్రభువును తిరస్కరించు, మరణం తప్పించుకో అన్నప్పుడు, ఇప్పుడు నేను 86 ఏళ్లవాడను, నా ప్రభువు నా విషయంలో ఎన్నడూ అపనమ్మకస్తుడిగా లేడు, ఆయన నాకెన్నడూ ద్రోహం చేయలేదు, నేను ఆయనను తిరస్కరించలేనని ఆనందంతో మరణాన్ని ఆహ్వానించాడని సంఘ చరిత్ర చెబుతుంది. అపోస్తల కార్యం 5:41లో ఆయన నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందుకు సంతోషించు ఇంటికి తిరిగి వెళ్లారట. మన పరలోక సంబంధులం, మన ఇల్లు పరలోకం. ఈ శ్రమలలో, హింసల్లో కన్నుమూస్తే సంతోషంతో మన ఇంటిలో, ఆ ఆనంద గృహంలో కను తెరుస్తాం, ప్రవేశిస్తాం. సమస్తము నెరవేర్చగల మన ప్రియరక్షకునికి మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రభు కృప మన అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.